మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 12 వచనాలు. ఎవరైనా ఒక్కసారి కొంచెం లౌడ్గా మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనం, ఒక స్టోరీ అది. ఎవరైనా చదవగలిగితే ప్లీజ్ చదవాలని మనం చేస్తున్నాను. ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కొప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాన్ని పరుపుతోనే దింపిరి. యేసువారి విశ్వాసం చూసి, కుమారుడా, నీ పాపములకు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుని ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకుంటా, యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకుని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకుంటున్నారు? ఈ పక్షవాయువు గల వానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షవాయువు గలవాన్ని చూచి, నీవు లేచి నీ పరుపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెన్ను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకుని వారందరి ఎదుట నడిచిపోయాను గనుక వారందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరిచిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కథ అర్థమైందమ్మా మీకు? మళ్ళా చెప్పమంటారా? సింపుల్ భాషలో చెప్తా. యేసు ప్రభు వారు కపెర్నహూములో ఒక ఇంటి దగ్గర కూర్చొని బోధిస్తున్నాడు. బోధ విని యేసు ప్రభు ఇక్కడికి వచ్చాడని విని చాలామంది చుట్టుపక్కల వాళ్ళందరూ చాలామంది యేసు బోధ వినడానికి ఇంటి దగ్గరికి వచ్చారంట. ఆ ఇంటి దగ్గర ఎలాగుందంటే, ఇంట్లోనూ స్థలం లేదు, బయట స్థలం లేదు. ఎక్కడ చూసినా ఆయన బోధ వినడానికి చాలామంది వచ్చి ఆయన బోధ వింటున్నారంట. అసలు ఇసుక వేస్తే రాలనంత జనం ఆయన ఇంటి చుట్టూ ఆయన బోధ వినడానికి వస్తున్నారు. ఆ సమయంలో ఒక పక్షవాయువు అంటే పక్షపాతం కలిగిన వ్యక్తికి బాగు అవుద్దనే విశ్వాసంతో వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ స్నేహితులు ఆయన దగ్గరికి తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు ఆయన గుమ్మం దగ్గరికి తీసుకొస్తారు. అతన్ని తీసుకొచ్చేసరికి లోపల తీసుకురావడానికి, యేసుక్రీస్తు దగ్గర తీసుకురావడానికి చాలామంది జనం ఉన్నారు, తీసుకురాలేము. కాబట్టి వాళ్ళు ఏదో ఆలోచించారు. ఏ ఆలోచన ఆలోచించారమ్మా తెలుసా? వాళ్ళు ఇంటి ఎక్కి ఇల్లు కప్పు విప్పి యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడైతే ఉంటే అక్కడికి అతను దింపారు. దింపితే యేసు ప్రభు వారు అక్కడ ఒక చిన్న మాట చెప్తారు. వాళ్ళ విశ్వాసమును చూచి యేసుక్రీస్తు ఆ యొక్క పక్షవాయువునితో చెప్తాడు, నీ పాపమును క్షమించబడ్డవి అని చెప్తాడు. అప్పుడు శాస్త్రులు పరిచయాలు అక్కడ ఉంటే, వీడెవడరా దేవదోషణ చేస్తున్నాడు, పాపను క్షమించడానికి వీరికి అధికారం ఎక్కడుంది అని చెప్తే, యేసుక్రీస్తు తన ఆత్మలో వాళ్ళు ఏమనుకుంటున్నారో విని వాళ్ళతో ఇలా అంటాడు, ఎందుకు మీరు చదువుకుంటున్నారు? పాపం క్షమించబడ్డవని చెప్పడం సులువా, లేదా నీ పరుపెత్తుకు నువ్వు లేచి నిలబడు అని చెప్పడంతో వాడిని స్వస్థపరచడం సులువా అని చెప్పి వాళ్ళు చెప్పింది పట్టించకుండా పక్షవాయువు గలవాడి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నీవు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి పొమ్మని చెప్తే అతను వెంటనే లేచి పరిపెత్తుకుని ఇంటికి వెళ్ళిపోతుంటాడు. అప్పుడు జనాలందరూ చూచి చాలా విభ్రాంతి ఉంది, చాలా ఆశ్చర్యపోయి దేవునికి మహిమ కలిగిస్తారు. అది స్టోరీ. ఆ స్టోరీలో యేసు ప్రభు వారు చెప్పిన మాట ఒక మాట, అది నీ పాపము క్షమించబడ్డాయి, తర్వాత నీ పరిపెత్తుకుని నీ పొమ్మంటారు. అంతకుముందు ఒక చిన్న వచనం ఉంది, అది చదువుతాను నేను. 5వ వచనం, యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడినవి అని పక్షవాయువు గలవానితో చెప్పాను. యేసు ఏం చూశాడంట? అక్కడ విశ్వాసమును చూశాడంట. విశ్వాసం ఎలా చూస్తారండి? ఇప్పుడు విశ్వాసం వింటాం. నాకు విశ్వాసం ఉంది చెప్తే వింటాం, లేకపోతే విశ్వాసము ఉందని చెప్తే ఎలా కనబడుతుంది దేవుడికి, యేసుక్రీస్తుకి? విశ్వాసాన్ని ఎలా చూచాడు? వాళ్ళ విశ్వాసమును చూచి
కుమారుడా నీ పాప క్షమించబడ్డాయని చెప్పాడట. విశ్వాసం ఎలా చూశాడో ఆ స్టోరీ అంతా చదివి స్టోరీని డైసెక్ట్ చేసి చిన్న చిన్న ముక్కలు చేస్తే మనకు తెలుస్తుంది. ఓకేనా? ఆ చిన్న ముక్కలు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్పేసి నేను ముగించి ఆయనకి ఇచ్చేస్తా. ఓకేనా? ఈ స్టోరీ ఎట్లయిందంటే, యేసు ప్రభు వారు తన ఇంటికి, అక్కడ ఎలా ఉందో ఆయన ఇంట్లో తెలియదు కానీ, పేతురు గారి ఇంటికి తెలియదు కానీ, ఇంటి దగ్గర అయితే మాత్రం కూర్చుంటే ఆయన బోధ వినడానికి చాలామంది వచ్చారంట. చాలామంది అంటే మొత్తం ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆయన బోధ వినాలనుకున్న వాళ్ళు అందరూ వచ్చారంట. ఆ వస్తే ఒక ఇంట్లో స్థలం అంటూ లేదు. ఇప్పుడు అన్న ప్రసంగం చేస్తే మీరు ఎలాగైతే వచ్చారో మొత్తం ఊరంతా ప్రసంగం వినడానికి వచ్చారంట. స్వస్థతలు చేస్తాడని రాలేదు వాళ్ళు అక్కడికి. అక్కడ బైబిల్ ఏముందంటే యేసుక్రీస్తు స్వస్థతలు చేస్తాడు, నన్ను బాగు చేస్తాడు అని రాలా. ఎందుకు వచ్చారంట? ఆయన బోధ వినడానికి వచ్చారట. ఇప్పుడు ఎంతో మంది వచ్చారు. అంతమందిలో అందరికీ ఒకే మనస్తత్వం ఉంటుందంటారా? వేరే వేరే మనస్తత్వంలో వచ్చి ఉంటారు కదా. కొంతమంది అరే యేసుబోనం బాగు చేస్తారని వచ్చి ఉంటారు. ఈ శాస్త్రులు పరిశీలు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళు ఎందుకు వచ్చారు తెలుసా? యేసుబాబు ఏం చేస్తాడో చూచి ఆయన చేసే దాంట్లో ఏదైనా వంకలు పెట్టిద్దామని వాళ్ళు వచ్చారు. ఏం చేస్తే తప్పు పట్టిద్దామా, ఏం చేస్తే ఆయన ఏం చేస్తాడో ఏం చెప్తాడో ఆ చెప్పిన దాంట్లో తప్పు వెతుకుదామని వాళ్ళు కూడా వచ్చారు. అనేక రకాల జనాలు వచ్చారు. అయినా సరే యేసుక్రీస్తు వాళ్ళని ఎవరినీ పట్టించుకోకుండా ఆయన పరిశుద్ధాత్మ గురించి, తర్వాత పరలోక రాజ్యం గురించి ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ఈ మధ్యలో ఒక పక్షవాతం కలిగిన వాడు దగ్గర తీసుకొచ్చారు. ఇప్పుడు ఒకసారి పక్షవాయువు వచ్చాడు. ఒకసారి ఇమాజిన్ చేసుకుంటే జనాలందరూ అక్కడ ఉన్నారు, అస్సలు ఖాళీ లేదు. ఇప్పుడు ఇంకొక అడుగేయడానికి కూడా ఖాళీ లేదు. ఇప్పుడు చాలామంది యేసు దగ్గరికి రావడానికి కూడా తోసుకుని వస్తూ ఉంటారు కదా. చాలామంది జనం ఉన్నారు. ఆ జనంలో ఆ పక్షవాయువు గాడు పక్షపాతం ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? అసలు పడిపోయి ఉంటాడు. అతనికి ఆధారము లేదు అన్నా. వేరే వాడు సహాయం చేస్తే కానీ వీడి కదలలేడు. వేరే వాళ్ళ సహాయం తీసుకుంటే కానీ ఒక అడుగు వేయలేడు అవునా. అటువంటి వాడిని ఏంటది హీలింగ్ అంటే ఏంటది స్వస్థపరచడం కోసం యేసు దగ్గరికి తీసుకొస్తారు. ఒక్కసారి అక్కడ ఫ్రెండ్స్ గురించి చూస్తే ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే వాళ్ళ విశ్వాసం చూసాడంట. కానీ అక్కడ పక్షపాతం కలిగిన వాడు విశ్వాసం చూడలేదు. అక్కడ బైబిల్ క్షుణ్ణంగా పరిశీలిస్తే చదివితే రాస్తే ఏముందంటే యేసు వారి విశ్వాసమును చూచి వీడికి పాపాలు క్షమించబడ్డాయి, వీడికి స్వస్థత దయచేశాడు. అంటే ఎవరికి ఉందంటే విశ్వాసం అక్కడ? వాళ్ళ ఫ్రెండ్స్కి ఉంది. ఎవడైతే వాడిని తీసుకొచ్చాడో వాళ్ళకి ఇష్టం ఉంది, విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ఎలా కలపరిచాడో చూద్దాం ఇప్పుడు. ఓకేనా? ఆ నలుగురు వచ్చారు. వాళ్ళ నలుగురు వస్తే లోపలికి తీసుకురావడానికి అవకాశం లేదు అవునా. యేసుక్రీస్తు దగ్గర తీసుకురావడానికి అవకాశం లేదు. చాలామంది జనాలు ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? పైగా పిప్పారా? ఆ తోట ఎలా కూర్చుందంట వాళ్ళకి. ఒకసారి ఆలోచించాను. ఆ మనస్సు, ఆ థాట్ వీళ్ళకి ఎలాగొచ్చి ఉంటుంది? ఇప్పుడు ఆలోచించారా? వచ్చిన అసలు ఎలాగ వచ్చి ఉంటుంది? అసలు ఎందుకు వచ్చి ఉంటుంది అలాగా? ఇప్పుడు నేనే ఉన్నాను ఇక్కడ, స్వస్థత జరుగుతున్నాను, చాలామంది జనాలు వచ్చారు. మా ఫ్రెండ్స్ నన్ను తీసుకొచ్చారు. ఆ డోర్ దగ్గర ఉన్నాను. ఆలోచించాను ఒకసారి. వాళ్ళని చూసి అరే చాలామంది జనం ఉన్నారా, ఈరోజు అవదాం, యేసుబాబు మళ్ళీ బయటకు వస్తాడు కదా అప్పుడు చూసుకుందాం అయినా అలా కూడా అనొచ్చు కదా. లేకపోతే అరే ఎందుకు రా బాబు ఇది 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇలా పడి ఉన్నాడు, మనకు అవసరమా దాన్ని తీసుకెళ్ళి బాగు చేయించడం అవసరమా అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఒకసారి మనం ఆలోచిస్తే వాళ్ళందరూ ఆ తోట ఎలాగొచ్చిందో నాకు అర్థం కాదు. అసలు పైకి ఎక్కడం ఏంది, ఆ పెంకులు ఇప్పడం ఏంది. ఇప్పుడు ఆ కాలంలో ఇల్లు ఎలాగుండేవంటే మట్టిల్లు అన్నా, పెంకిళ్ళు కానీ మట్టిల్లు కానీ వెదురు. ఇప్పుడు నేను పనిచేస్తున్నది అటు సైడ్ అయితే విలేజ్లోకి వెళ్తే హౌస్లు ఎలాగ ఉంటాయంటే గోడలు మట్టి గోడలు కట్టేసి, ఇప్పుడు మనం పూలు గుడుతుంటాయి కదా, మేము ఉండే ఇల్లు ఉండేది చూడు, అలా కాకుండా మట్టితో రూఫ్ చేస్తారు. మట్టితోటి ఇటుకలతోటి కొంచెం కర్రలు పెట్టి మట్టి పూస్తారు. అటువంటి ఇల్లు అప్పుడు ఉండేవి. అవి తెంపి
అవి తీసి అతని కిందకి దింపారంట. అక్కడ చూస్తే 3వ వచనం ఉంటుంది కదా, కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకుని ఆయన వద్దకు తీసుకొచ్చారు. ఆయన వద్దకంటే డైరెక్ట్గా తీసుకురాలా, బయటకు తీసుకొచ్చారు. అక్కడ ఏముంది, చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన వద్దకు చేరలేక ఆయన ఉన్న చోటి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతో దింపెను ఉంది కదా. ఇప్పుడు వాళ్ళకు వచ్చిన అడ్డంకులు చాలా ఉన్నాయి కదా. అసలే ఇప్పుడు జనాలు ఉన్నారు. ఇప్పుడు జనాలు అందరూ ఉంటే ఆయన బోధిస్తున్నాడు, ప్రసంగం చేస్తున్నాడు, ఆయన అందరికీ చెప్తున్నాడు. ఒక పక్షవాయువుని తీసుకొస్తే జనాలు ఏమంటారు, అరే ఇప్పుడు తీసుకొచ్చావేంటారా బాబు, ఆయన మంచిగా ప్రసంగం చేస్తున్నాడు, అందరికీ చెప్తున్నాడు, ఇప్పుడు తీసుకెళ్ళిపో, తర్వాత తీసుకురా అని కొంతమంది ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారు, అరే ఏంద్రా ఈ టైం ఏంట్రా నువ్వు తీసుకొచ్చేది అని కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమంటారు, అరే ఈరోజు అవ్వదురా అని కొంతమంది ఉంటారు. శాస్త్రోపరుషులు అయితే చూద్దాం ఏం చేస్తాడు, కొంత అదేంటిది ఫైట్ అవుద్దామో చూద్దాం అని కొంతమంది ఉంటారు. నానా రకాల మనుషులు ఉంటారు. ఆ మనుషులందరినీ, ఆ అడ్డంకుల్ని, ఆ ఇబ్బందుల్ని వీళ్ళు అధిగమించి నా దేవుడు వీళ్ళ దేవుడు మా దేవుడు ఈయనకి స్వస్థత జరిగిస్తాడు అనే విశ్వాసంతో వాళ్ళు ఏం చేశారంటే కప్పిప్పారు. ఆ విషయం ఒక్కసారి ఆ విషయం మనం ఆలోచిస్తే, ఆ విశ్వాసాన్ని కనపరచడానికి, దేవునికి యేసు ప్రభువుకి ఆ విశ్వాసాన్ని కనపరచడానికి వాళ్ళు చేసింది ఏంటి తెలుసా? మొదటిది త్యాగం. ఏం త్యాగం చేశారో వాళ్ళు చెప్పండి. రిస్క్ తీసుకున్నారు. అది చెప్పాలంటే ఎంత రిస్క్ తీసుకున్నారో చాలా చెప్పండి. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి మీకు అంటిప్పేస్తే మీరు ఉండదా, ఒక రాడ్ వేస్తేనే పెద్ద పెద్ద గొడవలు అయిపోతున్నాయి. ఎవడన్నా చిన్నపిల్లలు ఆడుతూ ఉంటే ఒక రాడ్ ఒక ఇంటి మీద పడితే గొడవలు అయిపోతున్నాయి. ఇంకా మన మీద ఇంత గొడవలు అయిపోతున్నాయి. అట్లాంటిది వీళ్ళు వెళ్ళిపోయి కప్పిప్పేశారు. ఎంత రిస్క్ తీసుకున్నారు చూడండి వాళ్ళు. నీ విశ్వాసము రిస్క్ తీసుకునేటటువంటిదే ఉండాలా. రిస్క్ అంటే నీ ఎదుటి వారి కోసము, నీ ఫ్రెండ్స్ కోసము, నీ స్నేహితుల కోసము, నీ ఫ్యామిలీ కోసము, నీ యొక్క బంధువుల కోసము నీ విశ్వాసాన్ని రిస్క్ తీసుకుని వాళ్ళకి సువార్త అందించే విధంగా, వాళ్ళకి స్వస్థత అందించే విధంగా, వాళ్ళని యేసు దగ్గరికి తీసుకొచ్చే విధానికి రిస్క్ తీసుకునేటటువంటి విశ్వాసమై ఉండాలి. అది మెయిన్ విశ్వాసం. ఇక్కడ వాళ్ళు రద్దీగా ఉంది కదా మరలా వద్దామని చెప్పలా, వాళ్ళు తర్వాత చేద్దాంలే అని చెప్పలా. దేవుని చిత్తమేం కాదేమో, ఇప్పుడు ఇంతమంది జనం ఉన్నారు, దేవుని ఇప్పుడు చిత్తం కాదేమో, తర్వాత చూద్దాంలే అనలేదు. వారి విశ్వాసం కేవలం నమ్మకం కాదని నిరూపించారు. విశ్వాసం కూడా నమ్మకం వేరు. విశ్వాసం ఏంటంటే ఆయన చేస్తాడు, వాళ్ళు జస్ట్ నమ్మలేదు వాళ్ళ హృదయంలో. ఆ నమ్మకాన్ని వాళ్ళు నిరూపించడానికి ప్రయాసపడ్డారు. నాకు దేవుడు ఉన్నాడని తెలుసండి, నాకు యేసు ప్రభు ఉన్నాడని తెలుసండి, ఆయన అధికారం ఉందని తెలుసండి, ఆయన నా హృదయంలో ఉన్నాడండి, ఆయన అద్భుతాలు చేస్తాడని తెలుసండి, అన్నీ తెలుసు. కానీ అద్భుతం నా జీవితంలో, నా కుటుంబంలో, నా స్నేహితుల్లో జరగడానికి మనము కార్యము చర్య చెయ్యం. నమ్ముతున్నామండి యేసుబాబు ఉన్నాడండి, నమ్ముతామండి దేవుడు ఉన్నాడండి, నమ్ముతామండి దేవుడు చేస్తారు, అద్భుతాలు చేస్తారండి. వాళ్ళ త్యాగంతో పాటు ఇప్పుడు ఆ 4 లేకపోతే 5 6 ఉంటారు, వాళ్ళకి పనులు ఉండవా? వాళ్ళ త్యాగంతో పాటు, రిస్క్తో పాటు వాళ్ళకున్న పనులు, వాళ్ళు చేయాలనుకున్నవి, వాళ్ళ టైము, వాళ్ళ రిసోర్సెస్ అవన్నీ వెచ్చించి ఎవరి కోసం అంట? వాళ్ళ స్నేహితుడి కోసం. నాకు టైం లేదని చెప్పలేదు, అరే నా దగ్గర డబ్బులు లేవని చెప్పలేదు, అరే నా దగ్గర ఇవి లేవు అది లేదు నేను చేయలేనని చెప్పలా. వాళ్ళ ఫ్రెండ్ కోసం. నేను అడిగేది ఒకటేనండి, మన స్నేహితుల కోసం, మన ఫ్యామిలీ కోసం, మన పిల్లల కోసం, మన భర్తల కోసం, మన భార్యల కోసం, మన బంధుమిత్రుల కోసం ఎంతోమంది ఉన్నారు బయట. వాళ్ళందరినీ యేసు దగ్గర తీసుకురావడానికి మనం చేస్తున్న కృషి ఏంటంటే, మనం చేస్తున్న పని ఏంటి? అసలు మనం యేసుబాబుని నమ్ముతాం, ఆయన దగ్గరే కూర్చుంటాం, ఆయన మాటలు వింటాం. ఆయన మాటలు మనం పొద్దు నుంచి సాయంత్రం వరకు టేప్ రికార్డులాగా వస్తూనే ఉంటాయి. కానీ ఆ మాటలు విని నా స్నేహితుడికి ఆ మాటలు వినాలా, నా స్నేహితుడికి, నా కుటుంబానికి, నా
భార్యకి, నా భర్తకి, నా ఫ్యామిలీకి, నా ఫ్రెండ్స్కి అది తెలియపరచాలి ఎంత గొప్పదనమో అని మనసులో ఉంటుంది. కానీ కార్యరూపంగా రిస్క్ తీసుకోలేము మనం. వాళ్ళు టైం వెచ్చించారు, వాళ్ళకున్న ఏమో తెలీదు, వాళ్ళకు ఇప్పుడు ఆ పక్షవాణిని తీసుకురావాలంటే చాలా చేయాలి అన్నా. వాళ్ళ టైం ఎంత రోజంతా పోయి ఉండొచ్చు. మీరు తర్వాత వాళ్ళ రిసోర్సెస్ అంటే వాళ్ళకున్న రిసోర్సెస్ అంటే వాళ్ళకున్న ధనం వెచ్చించలేము వాళ్ళని తీసుకురావడానికి అక్కడికి. అన్నీ చేసి దేనికోసం? యేసుబాబు అతన్ని రక్షిస్తాడు, బాగుపరుస్తాడు అనే విశ్వాసంతో అంతకీ తీసుకొచ్చిన తర్వాత యేసుబాబు వాళ్ళని చూసి ఏమన్నాడు తెలుసా? వాళ్ళ విశ్వాసం చూసి ఏమన్నాడంట? యేసు వారి విశ్వాసమును చూచి అరే పాపములు క్షమించబడ్డాయి అని చెప్పాడు తప్ప నీకు స్వస్థత వస్తుందని చెప్పాడు అక్కడ. ఫస్ట్ వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు? అతన్ని బాగు చేస్తాడు యేసుబాబు అని తీసుకొచ్చాడు. యేసుక్రీస్తు వాళ్ళని బాగు చేస్తాడు అని తీసుకొచ్చాడు. ఇంత రిస్క్ చేసుకుని ఇంత వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పడి ఇంత ఇంటి కప్పు ఇప్పి యేసుబాబు దగ్గర దింపి చేస్తే యేసుక్రీస్తు ఏమంటాడంటే వాళ్ళ విశ్వాసం చూసి కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి అంటాడు. నా అర్థమేంటో తెలుసా? నీ శరీరము బాగుపడే ముందు నీ ఆత్మకు క్షమాపణ దొరకాలి. అది యేసుబాబు చెప్పేది. మన శరీరం ఎలా ఉన్నా కానీ శరీరము నశించిపోయేది, ఆత్మకు రక్షణ దొరకాలి. అందుకే చెప్తున్నాడు నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పి. అంటే ఆత్మకు ప్రయారిటీ ఇచ్చాడు యేసుక్రీస్తు అక్కడ. ఎందుకంటే ఆయన దగ్గర అధికారము ఉంది కాబట్టి. పాపములు క్షమించేసేటటువంటి అధికారము ఆయన దగ్గర ఉంది. పాప క్షమాపణ ఇచ్చేటటువంటి అధికారం ఆయన దగ్గర ఉంది. పాప క్షమించాడు కాబట్టి, క్షమించేవాడు కాబట్టి క్షమించాడు, పాపం క్షమించాడు. ఎవరి విశ్వాసం వల్ల? ఫ్రెండ్స్ విశ్వాసం వల్ల, స్నేహితుల విశ్వాసం వల్ల. నేను చెప్తాను ఒకసారి మీకు ఒక్క ప్రశ్న అడుగుతా. నీ విశ్వాసం ద్వారా, మన విశ్వాసం ద్వారా ఎవరన్నా బయట వారు వచ్చి యేసు ప్రభుని అంగీకరించారా? అంగీకరించేటటువంటి విధంగా మనం చేస్తున్నామా? అప్పుడు శాస్త్రులు పరిసయ్యులు చూచి వాళ్ళ మనసులో అనుకుంటారు. ఇంతకని వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు అరే ఈయనెవరు? అక్కడ ఉంది చూడండి, ఇక్కడ 8వ వచనం. వారు తమలో తాము ఇలాగ ఆలోచించుకున్నది. 7వ వచనం. ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడొక్కడే తప్ప పాపమును గలవాడెవడని తన హృదయములో ఆలోచించుకుంటారంట. ఎవరు వీళ్ళు? శాస్త్రులు పరిసయ్యులు. అంటే వాళ్ళు ఎవరంటే బైబిల్ని క్షుణ్ణంగా పరిశీలించిన వాళ్ళు. బైబిల్ అంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని A to Z చదివిన వాళ్ళు, క్షుణ్ణంగా పరిశీలించిన వాళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు. దేవుడు ఎవరో తెలుసు, యేసుక్రీస్తుని ఏం చెప్తున్నాడో వాళ్ళకి తెలుసు, ఏది బోధిస్తున్నాడో చూడడానికి వచ్చు. అంటే ధర్మశాస్త్రము యేసుక్రీస్తుని పొంతన చేసి యేసుక్రీస్తు సరిగ్గా చెప్తున్నాడో లేదో చూడడానికి వచ్చిన వాళ్ళు. అంటే వాళ్ళు దేవుడి గురించి తెలిసిన వాళ్ళే ఇక్కడికి వచ్చి అంటున్నారు అరే పాపములను క్షమించడానికి వీళ్ళెవరు, ఈయనెవడు? వాళ్ళు నిజంగా ధర్మశాస్త్రాన్ని చదివి ఉంటే యేసుక్రీస్తుని వాళ్ళు ఒప్పుకోవాలి. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని చదివి క్షుణ్ణంగా పరిశీలించి అందులో యేసుక్రీస్తు కొరకు మెస్సయ్యని రాచి ప్రవచించడాలను వారు చదివి ఉంటే, సరిగ్గా అర్థం చేసుకుని ఉంటే యేసుక్రీస్తుని ప్రవక్తగా లేదా యేసుక్రీస్తుని మెస్సయ్యగా వాళ్ళు అంగీకరించాలి. వాళ్ళు చదివింది వాళ్ళకు అనుకూలంగా ఉండేటటువంటి విధంగా వాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. ఇంటర్ప్రిట్ అంటే అనువాదం చేసుకున్నారు. అంటే బైబిల్ చదివి బైబిల్లో ఏదుందో పాటించకుండా వాళ్ళ జీవితాలకు అనుసారంగా బైబిల్ని మార్పు చేర్పు చేసి వాళ్ళ జీవితాలను హెచ్చించుకున్నటువంటి వాళ్ళు శాస్త్రులు పరిశీలన. బైబిల్ చదివి బైబిల్ ఏం చెప్తుందో పాటించేవారు కాదు వాళ్ళు.
బైబిల్ చదివి నా జీవితానికి నేను చేసే పనులకి ఏ విధంగా అయితే జస్టిఫై చేసుకోవాలో బైబిల్ నుంచి ఆ విధంగా వాళ్ళు చదివారు తప్ప పరిశుద్ధ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటించిన వారు కాదు. అందుకే వాళ్ళు అంటున్నారు, ధర్మశాస్త్రంలో అసలు దేవుడే కదా పాపాలు క్షమించాలి, ఈయనెవడు పాపాలు క్షమించడానికి. కానీ వాళ్ళు నిజంగా ధర్మశాస్త్రం చదువుంటే, వాళ్ళని అర్థం చేసుకుని ఉంటే, వాళ్ళు సరిగ్గా అనువాదం చేసుకుని ఉంటే, యేసుక్రీస్తుకి పాపాలు క్షమించే అధికారము భగవంతుడే యేసుక్రీస్తు పరమేశ్వరుడే ఇచ్చాడని వాళ్ళు నమ్ముండేవారు. వాళ్ళు ఎందుకు వచ్చారు అక్కడ? యేసు ప్రభు దగ్గర వంకలు వెతకడానికి, ఆయన చేసే పనులని వ్యతిరేకించడానికి, ఆయన చేసే అద్భుత కార్యాలని వ్యతిరేకించడానికి. అసలు ఈయనెవడు ఇలా చేయడానికి? చాలామంది ఉంటారు. ఇప్పుడు ఒకరికి మంచి జరుగుతుందంటే మనందరం ఏం చేయాలి చెప్పండి? అసలు ఆ మంచిలో పాలు పంచుకోవాలి. ఆ మంచి జరుగుతుంటే చప్పట్లు కొట్టాలి, మంచి జరుగుతుంటే ప్రోత్సాహపరచాలి. ఈ శాస్త్రుల పరిచయంలో ధర్మశాస్త్రాన్ని అనుభవించిన వాళ్ళు, మతోన్మాదులైనటువంటి వీళ్ళు మతాన్ని A to Z చదివిన వాళ్ళే ఎదుటి వారికి మంచి జరుగుతుంటే వార్చట్ల. అర్థమవుతుందండి ఇక్కడ? ఈ శాస్త్రులు పరిచర్యలు దేవుడి ద్వారా, దేవుడి నామం, ఏ దేవుడిని అయితే వారు ఆరాధిస్తున్నారో, ఏ దేవుడిని అయితే వారు అంగీకరిస్తున్నారో, ఏ ధర్మశాస్త్రం అయితే వాళ్ళు పాటిస్తున్నారో, అదే ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న యేసుక్రీస్తు మహిమలు చేస్తుంటే, అద్భుతాలు చేస్తుంటే, అదే నామంలో ఆ యొక్క యెహోవా నామంలో అద్భుతాలు చేస్తుంటే వీళ్ళు సంతోషించాలి. కనుక సంతోషించకుండా వాళ్ళకే యేసుకే వంకలు పెడుతున్నారు. దీని నుంచి ఏం తెలుసుకోవాలి తెలుసా? మనము క్రైస్తవులుగా ఉన్నాం, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాం, మనము అధ్యయనం చేస్తున్నాం, మనం దాన్ని పాటిస్తున్నాం, మనము దేవుడు చేస్తున్న అద్భుత కార్యాలు వేరే వాళ్ళ జీవితాల్లో దేవుడు చేస్తున్న, మన యొక్క ఫ్రెండ్స్ జీవితాల్లో దేవుడు చేస్తున్న అద్భుత కార్యాలు చూసి ఆనందించకుండా మనం కుళ్ళుకుంటాం, అసూయపడతాం. అసలు వాళ్ళ జీవితంలో ఎందుకు జరగాలి, నా జీవితంలో కూడా కలగవచ్చు కదా? కలుగుద్దేమో. అసూయపడితే ఎలాగ జరుగుద్ది? కలవరపడితే ఎలాగ జరుగుద్ది? అది యేసుక్రీస్తు విని యేసుక్రీస్తు అన్నాడు, అరే మీ మనసులో మీరు ఎందుకు అనుకుంటున్నారు ఇలాగా? దేవుడు నాకు అధికారం ఇచ్చాడు కనుక ఏది గొప్పది? అరే నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పడం గొప్పదా, లేకపోతే నీ పరుపెత్తుకుని నువ్వు లేచి నిలబడని స్వస్థత ఇవ్వడం గొప్పదా అని చెప్పేసి వాళ్ళు చెప్పింది పట్టించుకోకుండా అక్కడేముంది? ఇప్పుడు వాళ్ళ మనసులో అనుకున్నది విన్నాడు యేసుక్రీస్తు, అవునా? వాళ్ళకి డైరెక్ట్గా సమాధానం చెప్పాడా? సమాధానం ఎలా చెప్పాడు తెలుసా? ఎలా చెప్పాడు? ఆ పక్షవాయువు దగ్గరికి వెళ్ళి, అరే కుమారుడా లేచి, ఏమంటాడు అక్కడ 11వ వచనం, నీవు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను అన్నాడు. ఏమన్నాడంట? శాస్త్రులు పరిచర్యలు ఏమన్నారో, ఏ విధంగా అయితే ఆయన క్వశ్చన్ చేశారో దానికి సమాధానం చెప్పలేదు డైరెక్ట్గా. వీడి దగ్గరికి వెళ్ళి నీవు నీ పరిపెత్తుకుని లేచి నిలబడి నీ ఇంటికి వెళ్ళిపోన్నాడు. అక్కడ చమత్కారం చేశాడు, అద్భుత కార్యం చేశాడు, మంచి కార్యం చేశాడు, అందరినీ నోరు మూయించేటటువంటి కార్యం అక్కడ చేశాడు. శాస్త్రులు పరిచర్యలు ఈయనెవడు ఇంత అధికారంతో ఎందుకు క్షమాపణ చేస్తున్నాడు అని చెప్తే, అరే నాకు అధికారం ఉంది, పాప క్షమాపణ చేసే అధికారం ఉంది, స్వస్థత కలిగించే అధికారం ఉంది, నువ్వు చూస్తావా అని చెప్పేసి స్వస్థత జరిగించి అతన్ని పరిగెత్తించేశాడు. ఒక్కొక్కసారి ఎంతమంది ఎంత అసూయతో, ఎంత అంటే మన కించపరచాలని చేసినా, మనల్ని వ్యతిరేకించిన, మనల్ని కింద పడేయాలని చూసినా మనం ఇచ్చిన జవాబు వాళ్ళకి ఇవ్వవసరం లేదండి. మనం చేసే పనిలో, మనం చేసే కార్యాల్లో, మనం చూపించే విశ్వాసంలో, మనం చూపించే ఆ యొక్క దేవుని భయభక్తిలో, మనం చేసే పనిలో ఆ యొక్క విశ్వాసాన్ని కనుబరిస్తే అదే ఆన్సర్ వాళ్ళకి తెలుస్తుంది. అర్థమవుతుందండి? ఎవరు ఎంతమంది ఏ విధంగా మనం కించపరచాలని చూసినా వాళ్ళకి ఆన్సర్ ఇస్తే నోట్లో నీరు పెట్టని ఉంటుంది, అవునా? ఇప్పుడు ఎవడన్నా మన మీద చెడు ప్రచారం చేస్తున్నాడు అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా కాదు, నేనే యేసుబాబుని, నేనే చేశాను, ఎంత నాకు అధికారం ఉంది, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, మీరు పరిశుద్ధ గ్రంథం ఇలాగుందని చెప్పలేదు యేసుక్రీస్తు. డైరెక్ట్గా
ఆయన్ని బాగు చేసి వాళ్ళకి సమాధానం చెప్పాడు. ఎదుటివాడు మనకి శోధన కలిగించినప్పుడు, వేదన కలిగించినప్పుడు, ఎదుటివాడు మన మీదకి వస్తున్నప్పుడు సరైన సమాధానం ఏంటో తెలుసా? మన మీద మన కాళ్ళ మీద నిలబడి మన విశ్వాసాన్ని కనపరుచుకుంటూ మన జీవితాలను వృద్ధి చేసుకోవడమే సరైన సమాధానం వాళ్ళకి ఇచ్చేది. ఎదుటి వాళ్ళు ఇప్పుడు మన నోట్లో పెట్టే అదే ఇదంటారు కదా, సరిగ్గా పదాలు రావట్లా. వాళ్ళు ఎవరైతే మనల్ని నీచపరచాలని చూస్తున్నారో వాళ్ళకి జరిగే సమాధానం అవసరంలా. మనం మనం బలపడుతూ ఉంటే, మనం వృద్ధి పడుతూ ఉంటే అదే ఆన్సర్ వాళ్ళకి, అదే సమాధానం వాళ్ళకి. అర్థమవుతుందండి? యేసుప్రభువు అదే చేశాడు. వాళ్ళ మనసులో ఏమనుకున్నారో ఆలోచించి వాళ్ళకి డైరెక్ట్గా సమాధానం చెప్పకుండా వారికి స్వస్థత జరిగించి వాళ్ళకి సమాధానం చూపించారు. నోరు మూసారు వెంటనే. మళ్ళీ ఇవేం మాట్లాడలేదు వాళ్ళు. అరే నాకు అధికారం ఉందని చెప్పలా, నాకు అధికారం ఉందని చూపించాడు. అర్థమవుతుందండి? మీరు అలా అనుకుంటారు మీ మనసులో, నాకు అధికారం ఉందని నిరూపిస్తాను నీకు అని చెప్పలా, నిరూపించాడు ఇక్కడ. అరే చూడండి రా నిరూపించాను అని చూపించాడు. అది యేసు చేసిన గొప్పతనం. యేసు దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది అదే. యేసుక్రీస్తు విమర్శలకి విమర్శ చేయలా, విమర్శలకి అధికారం లేదు నా మీద అని చూపించాడు. విమర్శలకి విమర్శించే అధికారం లేదురా అని అద్భుతాలు చేసి విమర్శలకి నోరు మూయించాడు. అది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు అర్థమైందని చెప్పింది. అది విశ్వాసం చూపించడం అంటే ఎలా తెలుసా? వీళ్ళు నలుగురు ఈ శాస్త్రులు పరిచయలు చెప్తే వీళ్ళు నలుగురు సమాధానం చెప్పలేదు. శాస్త్రులు పరిచయలకి ఎవరు చెప్పారు సమాధానం? యేసుబాబు చెప్పాడు. అంటే మీ ఫ్రెండ్స్కి, మీ స్నేహితులకి, మీ యొక్క ఫ్యామిలీస్కి మీరు యేసుబాబు గురించి చెప్తూ ఉంటే చాలా విమర్శలు వస్తాయి. మీరు చెప్పవసరం ఆ విమర్శలకి సమాధానాలు ఆయన చెప్పుకుంటాడు. దేవుని దగ్గర తీసుకొచ్చింది ఎవరు? నలుగురు కదా. వాళ్ళు బాగు చేశారు అతన్ని. ఎవరు బాగు చేశారు అతన్ని? యేసుబాబు. మనమేమనుకుంటాం, ఇప్పుడు యేసు దగ్గర తీసుకొస్తే నేను యేసుబాబు దగ్గరికి తీసుకొచ్చాను, ఏనా యేసుబాబు దగ్గరికి తీసుకొచ్చాను కాబట్టి అది నా ద్వారా అతనికి ఆశీర్వాదం వచ్చింది, నా ద్వారా అతను పెరుగుతున్నాడు, నా ద్వారా యేసుబాబుకి అతనికి ఆశీర్వాదం వచ్చాడు. నేను నా వల్ల కదండి, మన వల్ల కాదు. మన జాబ్ ఏంటంటే యేసు దగ్గర తీసుకురావడం, అంతే. ఊడే ఆ కనమాదంతా ఆయన చేసుకుంటాడు. ఆయన వ్యక్తి కాబట్టి, ఆయన బిడ్డ కాబట్టి ఆయన చేసుకుంటాడు. అంత వినయము కలిగా నలుగురు ఆ ఫ్రెండ్స్కి, అతనున్న స్నేహితునికి ఆశీర్వాదం కలగాలని, పాపక్షమాపణ జరగాలని, ఒక స్వస్థత జరగాలని అతను తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎటువంటి స్నేహితులుగా మనం ఉందాం? శాస్త్రులు పరిశీలుగా ఉందామా, లేకపోతే రిస్క్ తీసుకున్న స్నేహితులుగా ఉందామా? శాస్త్రులు పరిశీలు అయితే దేవుడు చేసిన ఆ యొక్క అద్భుతాన్ని అడ్డగించడానికి విమర్శలు చూపించారు. అసలు వీడు ఎందుకు అద్భుతాలు చేస్తున్నాడు? అటువంటి వాటికి యేసుబాబు కరెక్ట్గా సమాధానం చెప్పింది వాళ్ళతో మాట్లాడి కాదు, అద్భుతాలు చేసి. అద్భుతం చేసింది ఎవరికి? ఆ నలుగురు స్నేహితుల కొరకు విశ్వాసం చూసి. అటువంటి విశ్వాసం మనకు ఉండాలా, రిస్క్ తీసుకునేటటువంటి విశ్వాసం మనకు ఉండాలా. మన స్నేహితుల కొరకు, మన ఫ్యామిలీ కొరకు, మన బంధుమిత్రుల కొరకు, మన యొక్క బిడ్డల కొరకు అటువంటి రిస్క్ తీసుకునేటువంటి విశ్వాసం మనకు ఉంటే కనమదంతా ఆయన చూసుకుంటాడు. ఎటువంటి రిస్క్ తీసుకోవాలో మనకు తెలియదు, నాకు తెలియదు, మీకే తెలియాలి. మీ ఫ్యామిలీలో యేసుక్రీస్తు ఒక గొప్ప దేవుడు నిరూపించడానికి ఎటువంటి రిస్క్ తీసుకోవాలో నాకైతే తెలియదు, మీకే తెలియాలి. నేను ఎటువంటి రిస్క్ తీసుకుంటాను నేను చెప్పేసి ముగిచ్చేస్తాను. మా అబ్బాయికి తెల్లవారుజామున పొద్దున్నే లేచి వాడికి పాటలు వినటమంటే ఇష్టం. పొద్దున్నే మొట్టమొదటి పాటలు పెట్టాలంటే వాడు ఇంగ్లీష్ సాంగ్స్, ఇది కామిక్ సాంగ్స్ పెట్టుకునేవాడు. నేను ఇంటెన్షనల్గా వీడికి మంచిది కాదు, ఇంటెన్షనల్గా బైబిల్ కిడ్స్ అని, కిడ్స్ క్లబ్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అది ఇంటెన్షనల్గా నేను 4-5 రోజులు వాడు వద్దు 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 నేను విన్నా అని చెప్పినా సరే అయ్యో పెట్టేవాడిని. ఇంకా వాడు ఏం చేశాడంటే, ఇప్పుడు పొద్దున్నే కాదు, పడుకునేప్పుడు కూడా ఆ కిడ్స్ క్లబ్ పాటలే వింటాడు, ఆ సూపర్ బుక్ పాటలే వింటాడు. ఆ రిస్క్ తీసుకున్నాను నేను. వాడికి కావాల్సింది ఇవ్వాలా, వాడికి కావాలి అనుకున్నది ఇవ్వాలా, వాడికి ఏదైతే అవసరమో అది ఇచ్చా. అర్థమవుతుందండి? అది మన రిస్క్ తీసుకుని చాలా చూడండి, టీవీ చూడండి, ఏం చూస్తారో చూసేని అనుకో. అది కాదు, ఏదైతే వాడికి మంచిది ఉంటుందో,
ఏదైతే వాడి విశ్వాసంలో పెరుగుతుందో చేస్తుందో అది మనకు తెలియాలి కాబట్టి మనం వాడికి ఇవ్వాలి. ఇప్పుడు ఏదో అంటారు, ఇప్పుడు ఫాదర్ అయిన తర్వాతే ఫాదర్ ఒక విలువ తెలుస్తుంది అంటారు చూడండి. నేను నాన్న అయిన తర్వాతే మా నాన్నగారి విలువ తెలిసి వచ్చింది. అంతేనంటారా? నాన్నగారు అయిన తర్వాతే నాన్నగారి విలువ తెలిసి వచ్చింది. ఆ విలువని మా వాడికి ఇప్పటి నుంచి నేర్పిస్తున్నా కొద్ది కొద్దిగా మీ ప్రార్థన వల్ల లేకపోతే దేవుని దయ వల్ల వాడు బాగానే పెరుగుతున్నాడు. ఇప్పుడు నేను ఎట్లాగైతే రిస్క్ తీసుకుంటున్నాను మా అబ్బాయి కోసం, మీ అబ్బాయిల కోసం, మీ భర్తల కోసం, మీ చిన్నపిల్లల కోసం ఎటువంటి రిస్క్ తీసుకుని వాళ్ళని విశ్వాసంలో పెంపొంపజేస్తారు. ఆ రిస్క్ మీ చేతులకు వదిలేస్తున్నా. అటువంటి కృప, అటువంటి దయ, అటువంటి రిస్క్ తీసుకున్నటువంటి విశ్వాసము చెప్పడంలోనే కాదు, కనపరుచుకోవడం కూడా, కనపరుచుకునే విధంగా మనం ప్రవర్తించాలి, మనం జీవించాలి. మన విశ్వాసము దేవునికే కాదు మన ఫ్రెండ్స్కి కూడా కనపరిచే విధంగా మన జీవితాలు ఉండాలి. ఒక్క వాష్యం చెప్పేసి ముగిస్తాను. ఇప్పుడు ఆ పక్షవాతంగా ఉన్నాడు కదా, ఒక్కసారి ఆలోచించండి. మీ మనసులో పెట్టి ఒక ఇమాజినేషన్ చేద్దాం. ఈ పక్షవాయువు అతడు ఏం చేయలేడు, అసలే అలా పడుకుని ఉంటాడు అంతే, అను కదా. ఈ నలుగురు ఈ కప్పు ఇప్పేసి కిందకి దింపుతున్నారు. కిందకి దింపుతున్నారు కదా, మనటి ఇలా చూస్తున్నాడు కిందకి దింపేసి. ఇతను మనసులో ఏం వెళ్తున్నారు? పక్షవాయువు గలవాడు అలా అతను దింపుతూ ఉంటే ఆ పైన వాళ్ళని చూసి వీడేమనుకుంటున్నాడో చెప్పండి. అరే ఎవండ్రా నేను ఇంత రిస్క్ తీసుకోవాలి నా కోసం వెళ్ళు ఏమనుకున్నా మనసులో. అసలు ఒక్కసారి ఆలోచించారా? వీళ్ళ నలుగురు దింపుతుంటే వాళ్ళందరూ వాళ్ళ నలుగురిని పైకి చూసి ఏమనుకుంటుంటాడు వీడు? అరే నేను ఎంత లక్కీయో అనుకుంటాడా? అరే ఇంత మంచి స్నేహితులు ఉండడం వల్ల ఉండడం నా భాగ్యం. ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దీస్ ఫ్రెండ్స్. నా కోసం ఇంత రిస్క్ తీసుకుని నన్ను బాగు చేయడం కోసం, నాకు మంచి జీవం ఇవ్వడం కోసం, నాకు మంచి జీవితం ఇవ్వడం కోసం, నన్ను నడిపించడం కోసం, నాకు కాళ్ళు ఇప్పించడం కోసం, నాకు చేతులను కదిలించడం కోసం, నాకు ఒక మంచి జీవితం ఇవ్వడం కోసం ఇంత రిస్క్ తీసుకున్నారు. అంత గ్రాటిట్యూడ్ ఉంటుందంటారా అతనికి? ఉంటుంది కదా. అటువంటి ఫ్రెండ్స్ మనం అవ్వకూడదా? అరే మందు అదమా పదా, సిగరెట్ కొడదామా పదా, అటువంటి వాటికే తీసుకెళ్తాం మనం. మంచి పని జరిగే చోట మనం తీసుకెళ్ళాం. ఏదైనా గొడవ జరుగుతున్నాం. ఇప్పుడు బిగ్ బాస్ ఎంతమంది చూస్తారో చెప్పండి? బిగ్ బాస్ చూడరు కదా. అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది వాట్సాప్లోని, యూట్యూబ్లో అప్పుడప్పుడు వస్తుంటే చూస్తుంటే, ఈ బిగ్ బాస్ ఎప్పుడైనా చూసారా మీరు? చూస్తుంటే ఆ బిగ్ బాస్ ఆ 1 అవర్లో ఆ 24 అవర్స్లో జరిగింది చూపించడం. ఆ 24 అవర్స్లో ఎక్కడైతే గొడవ జరుగుతుందో ఆ గొడవను చూపిస్తాడు. అవునా? ఆ గొడవ జరిగితే మనకి కొట్టుకుంటారా అదే అందరికీ చెప్తాం. చూసామమ్మా బిగ్ బాస్ అలా కొట్టుకున్నారు వీళ్ళు, ఎలా జరుగుతుందో చూసారమ్మా అంటే. అది ఇంగ్లీష్లో అంటారంటే బొయ్యరిజం అంటారు దాన్ని. ఎదుటి వాళ్ళు కొట్టుకుంటే, ఎదుటి వాళ్ళు దెబ్బలాడుతుంటే, ఎదుటి వాళ్ళు కొంచెం జగడాలు కడుతూ ఉంటే మనకు చూడండి లోపల ఆనందం. దాన్ని వయరిజం అంటారు అన్నమాట. వయరిజం అంటారు దాన్ని. అమ్మ చాలా డేంజర్ అది. అటువంటి స్నేహితులు అయిపోతున్నాం మనం ఇక్కడ. అటువంటి ఫ్రెండ్స్లుగా తయారవుతున్నాం మనం. లేకపోతే మన ఫ్రెండ్స్ని సరైన చోట తీసుకెళ్ళకుండా ఎక్కడెక్కడ తీసుకెళ్తున్నా మీకే తెలుసు, నేను చెప్పవసరంలా. ఆ నలుగురు స్నేహితులు ఏ చోటకి తీసుకెళ్ళదు వాళ్ళని. ఎక్కడైతే వీడు బాగుపడతాడో, ఎక్కడైతే వీడికి జీవం దొరుకుతుందో, ఎక్కడైతే పాప క్షమాపణ దొరుకుతుందో, ఎక్కడైతే వాడి కాళ్ళు నిలబడి వాడి కాళ్ళ మీద వాడు నిలబడతాడో అక్కడ తీసుకెళ్ళారు. అటువంటి స్నేహితులుగా మనం ఉందాం. అటువంటి స్నేహితులను మనం ఎత్తుక్కుందాం. వేరే స్నేహం మనకొద్దు. అటువంటి స్నేహం దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. వందనాలు.